శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. ఈ సంవత్సరం మనకి ప్రయాగ్రాజ్ దగ్గర గంగా యమున సరస్వతీ సంగమ ప్రాంతమునందు కుంభమేళా అనేటటువంటిది జరుగుతున్నది. ఈ భూమండలం మీద మరెక్కడా లేనటువంటి మహోత్సవం అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని కుం అనగా భూమి అనే అర్థం, కుంభతి అంటే పవిత్రత చేత లేదా జలాదుల చేత నింపబడినది అని అర్థం వస్తుంది. కాబట్టి దీన్ని కుంభహ అని పేరు పెట్టారు. నిజానికి మట్టి కుండ అని కూడా దీనికి ప్రముఖమైనటువంటి అర్థం ఉంది. ఇంకా చాలా అర్థాలే ఉన్నాయనుకోండి. దాని మీదే దీనికి కుంభమేళా శబ్దం అనేటటువంటిది మహా విస్తృతంగా పరిధిలో ఏర్పడింది. ఈ భూమి మీద 4 గుండ్రని ప్రదేశాలు పరమ పవిత్రమైనటువంటి ద్రవ బిందువుల చేత నింపబడి పవిత్రీకరించబడ్డాయి. అయితే వానికి ఎల్లప్పుడూ కూడా మహావిశేష పవిత్రత అనేటటువంటిది ఉండదు. కానీ 12 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే సూర్యుడి యొక్క గమనంతో ఆ 4 ప్రదేశాలకు ఒక గొప్పదైనటువంటి పవిత్రత కలుగుతుంది. ఆ సమయానికి భూలోకంలోని సమస్త తీర్థాలు, నదీనదాలు ఈ ప్రదేశానికి వచ్చి చేరుకుని అవి అందులో ఆవాహనై ఉంటాయి అని మనకి శాస్త్ర ప్రమాణంగా ఒక మాట ఉన్నది. ఆ సమయంలో ఆ ప్రాంతంలోని యొక్క జలాల్లో ఎవరు తమ దేహాన్ని ముంచగలుగుతారో వారి దేహానికి 3 తాపాలు కూడా హరించబడి శాంతి చేకూరుతుంది అని మనకి పురాణ వైశిష్ట్యం. ఈ దేహంతో చేసిన పాపాలే కాక మనస్సుతో చేసే చెడు ఆలోచనల యొక్క పాపభారం కూడా ఈ యొక్క కుంభమేళా యందు ఈ యొక్క నదీ స్నానం వల్ల తొలగిపోతాయని చెప్పారు. అంతేకాదండి, ఆధ్యాత్మిక సాధనలో మరింత ముందుకు సాగగలగడం అనేటటువంటిది, ఆయువు పెరగడం అనేటటువంటిది, ఉపాసనా దైవం యొక్క శీఘ్ర అనుగ్రహం కలగడం అనేటటువంటిది ఈ యొక్క స్నానం వల్ల సంభవిస్తాయని చెప్పింది శాస్త్రం. పుణ్య జీవనదుల పుష్కర పుణ్యకాలాలు 12 సంవత్సరాలకోసారి ఎలా వస్తాయో అలాగే ఈ కుంభమేళా మహోత్సవాలు కూడా కేవలం 4 ప్రాంతములకు మాత్రమే సంభవిస్తాయి. పుష్కర పుణ్యకాలం 12 రోజులైతే వీని పుణ్యకాలం 40 రోజులు ఉంటుంది. ఈ సంవత్సరం 13 జనవరి నుండి ప్రారంభమై ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తున్న ఈ కుంభమేళా ఉత్సవాలు. అయితే మరింత విశేషం కూడా ఉందండోయ్. ఏమిటో చెప్పమంటారా? ఈ మేళాకి ఎక్కడో హిమాలయాల్లో మాత్రమే ఉండేటటువంటి నాగసాధువులు, బాబాలు, వీరశైవ దీక్షా ధురంధరులైనటువంటి సాధకులు, ఎప్పుడూ కనీ విని ఎరుగునటువంటి గుప్త తపస్సులు, సకల వైదేశిక సాధు పొంగవులు, ఎందరో కోట్ల మంది మహాభక్తులు ఈ మేళాలో సమ్మిళితం అవుతూ ఉంటారు. వచ్చి వాళ్ళని దర్శించడం కూడా ఒక మహద్భాగ్యం అని మనం చెప్పుకోవాలి. నిజానికి ఈ కుంభమేళాని పూర్వం మహర్షులు బ్రహ్మగారిని ప్రార్థించి 3 వైవిధ్యాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాగా అంటే, ఒకటి అర్ధకుంభమేళ. ఈ అర్ధకుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇక్కడ కుంభమేళా శబ్దానికి విజ్ఞులు 12 సంవత్సరాల కాల వ్యవధికి పర్యాయంగా నియమనం చేశారు. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే అర్ధకాలం 6 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటటువంటిది అర్ధకుంభమేళాగా. ఈ మహోత్సవం మనం ఆల్రెడీ గతంలో 2019లో దీన్ని మహోత్సవంగా చూసాం. అయితే ఇక 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిది కుంభమేళ. అయితే 2013లో ఇది వచ్చిన పిమ్మట 12 సంవత్సరాలు మళ్ళీ గడిచి 2025లో ఇప్పుడు ఇది మళ్ళీ సంభవించింది. కాబట్టి ఇది కుంభమేళా మాత్రమే. మహాకుంభమేళా అనేటటువంటిది వేరుగా ఉంటుంది. ఇది 3వదండి. దీన్ని చాలామంది ఏమంటున్నారు, ఇప్పుడు ఉన్నదాన్ని మహాకుంభమేళా అంటున్నారు. ఇది మహాకుంభమేళా కాదు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిది మహాకుంభమేళ. ఇది 12 సంవత్సరాలు ఒకసారి వచ్చే కుంభమేళాలు 12 సార్లు తిరిగితే 144 సంవత్సరాలకు ఒకసారి ఆవృత్తి అవుతుంది. గతంలో 2013లో వచ్చింది కనుక ఇది తిరిగి మళ్ళీ 2157వ సంవత్సరంలో కానీ రాదండి. కాబట్టి పునరావృత్తి అనేటటువంటిది 2157లోనే మళ్ళీ మహాకుంభమేళ. అప్పటికి మన అందరం ఉంటామో ఉండమో మనకి తెలియ, ఎవరు ఉండరు. అయితే ఇది 12 మంది సూర్యులు 12 ఆవృత్తులతో పరిపాలించే కాల పరిమితి అని ముఖ్యంగా మనకి శాస్త్రం చెప్పింది. అయితే ముఖ్యంగా అసలు ఈ కుంభమేళా ఏమిటి, దీని విశేషం ఏమిటి, దీని చరిత్ర ఏమిటో కూడా మనం ఒక్కసారి తెలుసుకోవాలి. పూర్వం ఇంద్రునికి తన సంపదంతా దూర్వాసో మహర్షి శాపంతో నశించిపోయింది. ఒక మహర్షిని అవమానించినటువంటి దుష్కృత్యం, ఆ దుష్కృత్య కారణంగా అతడు తన సంపదను కోల్పోవడం, ఇవన్నీ మనకి కనిపిస్తాయి శాస్త్రాల్లో, పురాణాల్లో, అన్నిటిలో కూడా.
అందువల్ల పెద్దల యందు గౌరవభావం ఉండాలి. ఎంత గొప్పవాడైనా సరే పెద్దల యందు గురువుల యందు ఆ గౌరవభావం లేకపోతే నశించిపోతారని మనకి పురాణ కథలన్నీ చూపిస్తాయండి. మహాత్ముల్ని అవమానపరిచిన వారికి ఎవరికైనా ఇలాంటి శిక్ష తప్పదు. తాను సర్వం కోల్పోయి బికారిగా మారిపోయాడు ఇంద్రుడు. తన స్థితి తనకే సిగ్గేసి ఎవరికీ తన ముఖం చూపించుకోలేక ఇంద్రుడు ఒక గాడిద రూపాన్ని పొంది సముద్ర తీరంలో ఒంటరిగా విహరిస్తూ ఉన్నాడు. తిరిగి ఆ సంపద లభించడం కోసం నారద మహర్షి అనుగ్రహంతో సకల పురాణ రహస్యాలు భారత సంహితను శ్రద్ధగా విన్నాడండి. అందుకనే పురాణ శ్రవణం చేయాలి. పురాణ ప్రవచనాలు ఎక్కడ జరిగినా సరే వెళ్ళాలి, ఆ ప్రదేశంలో కూర్చోవాలి. మన యొక్క ఇతిహాసాలు పురాణాలు వినడం వల్ల మన యొక్క భవిష్యత్తు, మన యొక్క నడవడిక, మన యొక్క తీరుతెన్నులు అన్నీ కూడా మారతాయి. అందువల్ల ఎంతో శ్రద్ధగా విన్నట్టండి. మహాభారతాది గ్రంథాలు పురాణాలన్నీ కూడా విన్నాడు నారద మహర్షి చెప్తే. మహర్షి దయతో లక్ష్మీ మంత్రాన్ని పొంది శ్రద్ధగా ఉపాసన చేశాడు. ఎట్టకేళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహించింది. అలా కొంతకాలానికి ఒకరోజు లక్ష్మీదేవి నక్షత్ర కల్పాభరణాం తారాకాంతి సహస్రజాం అనేటటువంటి నామం ద్వారా దివ్యకాంతి ప్రభలతో ధగద్ధగా మెరిసే నక్షత్రాల వంటి ఆభరణాలతో మాలలతో ప్రకాశిస్తూ విమానం ఎక్కి ఇంద్రనారదులు ఉన్నటువంటి చోటుకు అమ్మవారు దయచేశారు. ఆ మిరుమిట్లు గొలిపే కాంతులతో తమ వద్దకు వచ్చే విమానాన్ని చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడండి. సావరుహ్య విమానాగ్ర దంగ నానామనుత్తమాహ, అలా వచ్చినటువంటి తన యొక్క ఉపాస దేవతను చూశాడు ఇంద్రుడు. అయితే వచ్చినటువంటి ఆ అమ్మను చూసి తెలియలేక అడుగుతున్నాడు, ఏమని? కాత్వం కేనేచ కార్యేణ హే ప్రాప్త సురూపిణి, ఓ సుందరి నువ్వెవరు, ఇక్కడికి వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి అంటోంది, అసురే శ్వవసం పూర్వం సత్యధర్మా నిబంధనాత్ విపరీతాం స్తుతాం దృష్ట్వా త్వయి వాస మరోచయం. ఇంద్ర, నేను సత్యాన్ని ధర్మాన్ని ఎవరు పాటిస్తూ ఉంటారో వారిని విడవకుండా ఉండేటటువంటి దేవతను. గతంలో నువ్వు చేసిన అధర్మానికి నిన్ను వీడి ధర్మాన్ని పాలించేటటువంటి రాక్షసుల వద్ద ఇప్పటి వరకు ఉన్నాను. ఇప్పుడు వారి బుద్ధులు వికటించి అధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. నీవైతే ఆర్ష వాంగ్మయాన్నంతటినీ కూడా ఈ మహర్షి ద్వారా శ్రద్ధగా వింటూ నా నామాన్ని తదేకంగా ఉపాసన చేస్తూ ధర్మ మార్గంలో ఉన్నావు కాబట్టి, అందువల్ల రాక్షసులు అధర్మాత్ములయ్యారు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టి మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చానన్నది. నేను సత్యధర్మాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, కానీ ఇది తెలియని అజ్ఞానులు చాలామంది నన్ను చెంచల అని పిలుస్తారు, ఒక చోట ఉండదు అని. వారికి ఏం తెలుసయ్యా, ధర్మం ఎక్కడుంటే అక్కడ నేను తిష్ట వేసుకుని ఉంటాను. నాకు కావలసింది సత్యం, నాకు కావలసింది ధర్మం. ఇప్పుడు నేను నీ వద్ద ఉండడానికి ఇష్టపడుతున్నానన్నది. కనుక నీ సంకల్పాలన్నీ ఫలిస్తాయి. వెంటనే పాలసముద్రాన్ని చిలికించి నీ పోయినటువంటి సంపదలన్నింటినీ కూడా పొందు. చివరికి అమృతం లభించి నీకు యథాపూర్వంగా స్వర్గపాలన యోగ్యత అనేటటువంటిది కలుగుతుందని చెప్పి అమ్మవారు మాయమైంది. వెంటనే ఇంద్రుడు నారదోపదేశంతో నారాయణ అనుగ్రహాన్ని పొంది పాలసముద్రాన్ని మదించి పోయిన సంపదలన్నీ కూడా పొందాడు. ఆ సముద్రం చిలికే సంరంభంలో మధ్యలోని నీటి బిందువులు పైకేగి 4 చోట్ల పడ్డాయిటండి. ఆ 4 చోట్ల పడ్డనటువంటి ప్రదేశాలే, ఒకటి ప్రయాగ, 2 మాయాపురము, మాయాపురం అంటే హరిద్వార్ అని పిలుస్తున్నాం ఇప్పుడు. ఇక 3వది నాసికాత్ర్యంబకం, ఇక 4వది ఉజ్జయిని అనేటటువంటి ఈ 4 ప్రదేశాల్లోనూ ఈ యొక్క నీటి బిందువులు వచ్చి పడ్డాయి, అమృతపు బిందువులు. అవి కేవలం అమృతంతో సాంగత్యం పొందిన జల బిందువులు మాత్రమే. అయితే పూర్తి అమృత బిందువులు కాకపోయినా వాటికి ఆ శక్తి వచ్చింది. ఈ 4 ప్రదేశాలకి మహాప్రభావం అనేటటువంటిది కలిగింది. కనుక కుంభమేళ ఆ 4 ప్రాంతాల్లో జరుగుతుందని మనకి పురాణంలో చెప్పారు. వానిలో ప్రయాగలో అయితే గంగా, యమున, సరస్వతి పుణ్యనదుల మహాసంగమం కూడా ఉన్నందున మరో 3 రెట్లు పుణ్యప్రభావం ఉంటుందని, అనాదిగా మహర్షుల ఆచరణలు బలపరుస్తున్నాయని మనకి చూపిస్తున్నారు. ఆ ప్రాంతంలో మానవులే కాదు, 84 లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణి అయినా సరే ఈ 40 రోజుల్లోనూ అక్కడి జల పుణ్య స్నానాలు కనుక చేస్తే ఆ బిందువులు వాటి మీద పడితే చాలు సర్వకర్మలు పాపాలు పటాపంచలై ఉత్తమ గతిని పొందుతాయి. ఇటువంటి ఎన్నో మహత్ప్రదేశాలకు మన భారతదేశం ఒకటి చక్కనైనటువంటి నిలయం. ఇట్టి భారతంలో జన్మించడం కూడా మన యొక్క అదృష్టం. ఇటు జీవన్ముక్తిని ప్రసాదించే భారతం కాకుండా అన్య దేశాల యొక్క పౌరసత్వం కోసం మన సంతానం ఇతర దేశాల్లో పుట్టాలని కోరుకోవడం ఎంత దురదృష్టకరమైనటువంటి ఆలోచన. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పటికైనా పునర్జన్మ లేకుండా ముక్తినివ్వగలిగేటటువంటి ఏకైక ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అది భారతదేశం ఒక్కటి మాత్రమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.